హలో గైస్, గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ వెంకట్. సో నేనైతే ఇండియాలో ఫస్ట్ డొమెస్టిక్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మేమైతే గోవాకి ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఫైనల్గా అయితే చాలా హర్రీలో చలో. హలో గైస్, గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ వెంకట్. సో నేనైతే ఇండియాలో ఫస్ట్ డొమెస్టిక్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మేమైతే గోవాకి ట్రిప్ ప్లాన్ చేసాము. ఈ పర్పస్ ఆఫ్ ఈ వీడియో ఏంటంటే, గోవాలో నేను ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నానో, లైక్ సైట్ సీయింగ్ కానీ, సైట్ సీయింగ్ ఇన్ ద సెన్స్ బీచెస్ కానీ, పబ్స్ కానీ, లోకల్ కల్చర్ లైక్ ఫుడ్, అక్కడ లోకల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకోటేంటంటే, నేను గోవాకి ఆల్రెడీ 4 టైమ్స్ వెళ్ళాను. ఇది నా 5థ్ విజిట్. సో నాకు ఎంతో కొంత ఐడియా అయితే ఉంది. సో దాంతో పాటు నాకు అక్కడ ఒక లోకల్ గైడ్ కూడా ఉన్నారు. సో నేనేం చేశానంటే, ఈ వీడియోలో ఎస్పెషల్లీ గోవాలో మీకు లైక్ ఎవరైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేద్దామనుకుంటున్నారో, ట్రావెలింగ్ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, అండ్ మనకి ఏదైతే సోర్సెస్ ఉన్నాయో లైక్ ట్రైన్ కానీ, బస్ కానీ, ఆర్ ఫ్లైట్ ఆర్ సెల్ఫ్ వెళ్ళినా, సో మీకు ఎలా వెళ్ళాలి, అండ్ మీకు చార్జెస్ ఎలా ఉంటాయి, ట్రాన్స్‌పోర్టేషన్ గురించి, అండ్ అక్కడ అకామిడేషన్ గురించి, ఇవి అన్నీ మీకు ప్రాపర్‌గా అయితే నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గోవా అంటే మనము ఆన్‌లైన్‌లో చూస్తాం కదా! స్కామ్ అని, పబ్ స్కామ్, కెసినో స్కామ్, ఇంకా వేరియస్ స్కామ్స్ అని. ఈ వ్లాగ్‌లో నేను ఆల్రెడీ నాకు ఎంతో కొంత తెలుసు. బట్ నేను చూపియడానికి లైక్ ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే నేను జస్ట్ వెకేషన్ పర్పస్‌గా వెళ్ళాను. నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. కానీ ఈ టైమ్ ఇప్పుడు ఈ పర్సనల్‌గా నేను అన్నీ షూట్ చేసి మీకు చూపిస్తూ లైక్ కంప్లీట్‌గా ఈ వీడియో అనేది మీకు ఒక గైడ్‌లా అయితే వర్కౌట్ అవుతుంది. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. నార్త్ గోవా నుంచి సౌత్ గోవా చర్చెస్ గానీ, కెసినో వెళ్ళే వాళ్ళకి కానీ, ఇంకా కొత్త ప్లేసెస్ వచ్చాయి కదా! నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను. సో ఈ 2 ఇయర్స్ లో చాలా న్యూ ప్లేసెస్ అయితే ఉన్నాయి. లైక్ ఫౌంటైనెస్ అది గానీ, ఇంకా అలా. సో అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాను. ఈ ఫోర్ట్స్ కానీ ఇవన్నీ. సో ఈ వ్లాగ్ కంప్లీట్‌గా మీరు చూడండి. డెఫినెట్‌లీ మీరైతే మీకైతే ఇది ఒక యూజ్‌ఫుల్ గైడ్‌గా చాలా వర్కౌట్ అవుతుంది. నేనైతే ప్రెజెంట్ క్యాబ్ బుక్ చేశాను. అండ్ బ్యాగేజ్ అయితే రెడీ ఉంది. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారు. వంశీ అండ్ తను వెంకటేష్. సో బిజినెస్ పర్సన్. సో వీళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు. మేము ముగ్గురం అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. అండ్ ఇంకోటేంటంటే, మెయిన్ థింగ్, నాకు ఆల్రెడీ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు కదా! సో తను చిన్ను రెడ్డి అని. సో తను నాకు ఆల్రెడీ గెస్ట్ హౌస్ బుక్ చేశాడు. అండ్ మా క్యాబ్ అవన్నీ అయితే బుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మా క్యాబ్ కూడా వచ్చిందంట. అక్కడ క్యాబ్ అన్నీ బుక్ ఉన్నాయి. సో ఇప్పుడు క్యాబ్ వచ్చింది, హారన్ కొడుతున్నాడు. మేమైతే వెళ్తున్నాము. సో ఇది మా లగేజ్. సో లగేజ్ అయితే అన్నీ ఫుల్ ప్యాక్. చెక్ ఇన్ అండ్ క్యాబిన్‌కి లైక్ ఏవైతే సైజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో, వెయిట్ రిక్వైర్మెంట్స్ బేసిక్‌లీ, ఆ వెయిట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అయితే మేము అన్నీ ప్యాక్ చేసి అయితే పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. చలో. సో అన్నీ అయితే ప్యాక్ అయిపోయాయి. సో లైట్స్ అయితే ఆఫ్ చేయాలి మెయిన్. 7 కేజెస్ అండ్ 15 కేజెస్ షూ వేసుకుని షూస్ మ్యాండేటరీ. కెసినోకి వెళ్ళాలంటే షూ మ్యాండేటరీ. సో మీరు కెసినో ప్లాన్ చేస్తున్నారు, తప్పకుండా షూ అయితే వేసుకోవాలి, లేదంటే కెసినో వాళ్ళైతే ఎంట్రీ ఉండదు. సో ఫైనల్గా అయితే చాలా హర్రీలో చలో. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for. సో క్యాబ్లో అయితే కూర్చున్నాము. రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో హైదరాబాద్ అయితే ఆల్రెడీ యాక్టివ్ అయిపోయింది. సౌండ్స్, బస్, హారన్స్. కానీ ఈరోజు కొంచెం వైబ్ డిఫరెంట్. ఎందుకంటే మనము ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు. ఎస్ మీ టూ. గోవా ట్రిప్ అయితే వెళ్తున్నాం కదా.
సో ఆ ఎగ్జైట్మెంట్ అయితే లోపల ఉంది. సో ప్రజెంట్ అత్తాపూర్ రోడ్ నుంచి అయితే అత్తాపూర్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. సో ఒక్కసారి ఓవరాల్ మనం రోడ్ ఎక్కినామంటే ఇంకా మనకు ఈ రష్ కూడా ఏముండదు. ఆ విజువల్స్ కూడా స్టన్నింగ్ ఉంటాయి. టైం ఆల్మోస్ట్ 8:30 అయితే అవుతుంది. మేబీ ఇంకొక 30 మినిట్స్లో రీచ్ అయిపోతాం. సో హైదరాబాద్ ఆల్రెడీ యాక్టివ్ అయిపోయింది. మనం చూడొచ్చు బస్ వెహికల్స్, కార్స్, బైక్స్ హార్న్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఈ ట్రాఫిక్ కూడా మనం ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం వెళ్ళేది ఆఫీస్ కాదు. దేనికి వంశీ? గోవా. సో ఆ ఎగ్జైట్మెంట్ అయితే లోపల అయితే చాలా ఉంది. ఇప్పుడు చూడాలి ఓఆర్ఆర్ రోడ్ ఎక్కిన తర్వాత ఇంకా ఆ ఎన్వైరన్మెంట్ యాడ్ ఆన్ అయిపోతుంది. అక్కడ లైక్ ఇంత ట్రాఫిక్ ఉండదు, చాలా బాగుంటుంది, ప్లెజెంట్. అండ్ అంతే. ఇంకేమన్నా నాకు వెళ్తున్నప్పుడు ఏమన్నా నాకు థాట్ వస్తే మాత్రం అది కూడా మీతో షేర్ చేసుకుంటా. సో యాక్చువల్ అయితే ఈ ఓఆర్ఆర్ మీద ఎంటర్ అయ్యాక డ్రైవ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే నేను ప్రీవియస్గా వచ్చినప్పుడు ఈ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఇలా లేకుండే, విజువల్స్ అయితే చాలా బాగుండే. సో బట్ ఎనీహౌ ఈ ఎయిర్పోర్ట్ రోడ్స్ అయితే చాలా వైడ్గా ఉంటాయి, స్పీడ్ అండ్ స్టడీగా ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది కదా, ఎంట్రన్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాము ఇప్పుడే. సో ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్. మనది వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. మనము ఫ్లై చేయబోయేది 343 రూపీస్, 30 కిలోమీటర్స్, 32 కిలోమీటర్స్. క్యాబ్ అయితే దిగాము, ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో ఎయిర్పోర్ట్ అనేది నాకు తెలిసి ఇది ఒక రీసెట్ పాయింట్. మనము ఎయిర్ ట్రిప్కి వెళ్ళిన ఇది ఎంట్రీ వ్యూ శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మన రొటీన్ లైఫ్కి ఒక పాస్. వెంకటేష్ అయితే ఏం మాట్లాడట్లేదు. అవును. సో ఇప్పుడైతే మనము ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం కాబట్టి ఫస్ట్ అయితే ఐడి చెక్ చేస్తారు. సో ఐడి చెక్ చేసేటప్పుడు వీడియో తీయడానికి అవకాశం ఉంటుందో ఉండదో. సో ఐడి చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. వాళ్ళొక బోర్డింగ్ పాస్ అయితే జనరేట్ చేసుకోవాలి. వన్స్ బోర్డింగ్ పాస్ జనరేట్ అయిన తర్వాత ఈ ఏదైతే చెక్ ఇన్ బ్యాగేజ్ ఉందో ఆ చెక్ ఇన్ బ్యాగేజ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేసి అండ్ మన క్యాబిన్ బ్యాగేజ్ పట్టుకొని మనము లోపలికి అయితే వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాగేజ్ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో ఈ ప్రాసెస్లో నేను వీడియో తీసే స్కోప్ ఉంటే మాత్రం తప్పకుండా తీసి చూపిస్తాను. లేదంటే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఉంటాయి, మనం కలుస్తాం. సో నేనైతే స్టార్ట్ అవుతున్నాను. సో జనరల్లీ ఎవరైతే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ వస్తున్నారో వాళ్ళ కోసం ఇది యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయచ్చో లేదో నాకు తెలియదు, కానీ తీస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఐడి ప్రూఫ్, బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు. ఇది ఇనిషియల్ చెక్. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి లోపలికి పంపిస్తారు. సో ఇప్పుడైతే మనము చెక్ ఇన్ బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాము, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో వన్స్ చెక్ ఇన్ బ్యాగేజ్ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళే మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో అది తీసుకుని లోపలికి అయితే ఎంట్రీ అవ్వచ్చు. నెక్స్ట్ ఎవరైనా వచ్చినారంటే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది మీకు నెంబర్ వచ్చేసి B. సో ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో ఇక్కడైతే మనం లగేజ్ డ్రాప్ చేసి ఇక్కడ నుంచి అయితే చెక్ ఇన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్దాము. ఐడి ప్రూఫ్ చెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ లగేజ్ డ్రాప్. సో లగేజ్ డ్రాప్ చేసేటప్పుడే మనకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ కూడా ఇష్యూ చేస్తారు. సో బోర్డింగ్ పాస్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్దాము. చెక్ ఇన్ బ్యాగేజ్ ఏదైతే డ్రాప్ చేస్తారో అది డ్రాప్ చేసే కౌంటర్ ఇది. సో ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి, దాని పక్కకు స్కానర్ ఉంటుంది. సో ఏంటంటే మనం వేయింగ్ చేసినప్పుడు వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారు. సో 15 kgs ఆ లోకల్. సో 15 kgs పైన ఉంటే వాళ్ళైతే మనకు ఛార్జ్ చేస్తారు. అండ్ ఇందులో మనం ఇప్పుడు డ్రోన్ క్యారీ చేస్తున్నాం కదా, సో దానికి ఒక సెన్సిటివ్ కింద ఫ్యాట్గా సమ్ స్టిక్కర్ ఉంటుంది, అదైతే వేస్తారు. సో దట్ వాళ్ళు దీన్ని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. ఓకే. సో నేనైతే దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీస్తాను.
ఇక్కడ చెక్ ఇన్ బ్యాగేజ్ చేసాము. అందులో నా దాంట్లో డ్రోన్ ఉంది కదా, ఎస్ ఉంది. ఫ్రెజల్ స్టిక్కర్ వేయించాను. సో దట్ వాళ్ళు కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. వీళ్ళు కూడా బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చారు. బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. సో అది ఏంటిది, చెక్ ఇన్ బ్యాగేజ్ 15 kgs వరకు అలౌడ్. సో వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు స్టిక్కర్ వేశారు అండ్ దెన్ బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తారు. ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇంకో బ్యాగ్ ఉంది కదా, సో దీన్ని క్యాబిన్ బ్యాగేజ్ అంటారు. లైక్ మళ్ళీ ఫర్దర్గా కూడా మనకు సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత సో బ్యాగ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి అవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి మనల్ని కూడా చెక్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే చైన్ ఏది ఉన్నా లైక్ వాచ్ ఎవ్రీథింగ్ అన్ని తీసి ఒక ట్రేలో పెట్టాలి. ట్రేలో పెట్టిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనల్ని కూడా చెక్ చేసి స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. జస్ట్ ఇక్కడ స్కానర్ పైన మన బోర్డింగ్ పాస్ ప్లేస్ చేస్తే అది బార్కోడ్ స్కాన్ చేసి మనకైతే లోపలికి ఎంట్రీ యాక్సెస్ ఇస్తారు. ఇలా ఐమ్ ప్లేసింగ్ యా, నా నేమ్ కూడా డిస్ప్లే అయిపోయింది అక్కడ. చూసారు కదా, ఇందులో నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. అక్కడ మనం చెక్ చేస్తారు. ఇలా అలా ట్రే ఉంటుంది. ఆ ట్రే తీసుకుని దాంట్లో మన బిలాంగింగ్స్ అన్నీ సపరేట్ చేస్తూ ప్లేస్ చేయాలి. అక్కడ 2 బెల్స్ ఉన్నాయి కదా, సో రైట్ సైడ్ బట్టి అన్నీ ప్రాపర్గా ఉంటే రైట్ సైడ్ నుంచి వస్తాయి. ఏమన్నా వాళ్ళకు డిఫరెంట్ అనిపిస్తే, ఏమన్నా వాళ్ళకు లైక్ డౌట్ఫుల్గా ఉంటే లెఫ్ట్ బెల్ట్కి అయితే వెళ్తాయి. సో అక్కడ మళ్ళీ వాళ్ళు రీచెక్ చేసి డౌట్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకుంటారు. సో గైస్, ఇదైతే మన కంప్లీట్ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత, ఎంట్రీ అయిన తర్వాత, అది చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ ఇదంతా చెక్ ఇన్ కదా. సో ఇదంతా చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత లోపలికి వస్తే లోపలి వ్యూ ఇలా అయితే ఉంటుంది. సో బోర్డింగ్ పాస్ అయితే మనకైతే ఇచ్చేస్తారు. ఇది మన బోర్డింగ్ పాస్. అండ్ ఇందులో మనం బోర్డింగ్ పాస్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే గేట్ నెంబర్, లైక్ బోర్డింగ్ టైం, డిపార్చర్ టైం. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్, ఏ నెంబర్ గేట్కి మనం వెళ్ళాలి అది చూసుకోవాలి. బోర్డింగ్ పాస్లో చూసుకోవాల్సినవి. సో ఆ గేట్ నెంబర్ చూసుకున్న తర్వాత బోర్డింగ్ టైం డిపార్చర్ టైం డిఫరెంట్. సో బోర్డింగ్ అంటే ఇంకా 10:20 నుంచి బోర్డింగ్ స్టార్ట్ అని అర్థం. సో మనము అలో చేస్తారు మనం కూర్చోవడానికి. అండ్ దెన్ డిపార్చర్ అంటే ఫ్లైట్ స్టార్ట్ టైం. ఓకే, సో సీట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు ఇందులో. లాంచ్ వెళ్ళడానికి ఇదైతే వే. ఇక్కడ నుంచి అయితే మనం లాంచ్ ఎంట్రీ ఉంటుంది. వన్ ఇంపార్టెంట్ నోట్, యాక్చువల్లీ నాకేంటంటే నా దగ్గర 2-3 కార్డ్స్ ఉన్నాయి. 2-3 కార్డ్స్ అన్నిటికీ లాంచ్ యాక్సెస్ ఉంది. నేనేం చేశానంటే బ్లండర్, ఒక్క కార్డు కూడా తెచ్చుకోలేదు. వాడికి అతనికి ఇద్దరికి కార్డ్ తెచ్చుకొని మర్చిపోకండి, లాంచ్ యాక్సెస్ ఉంటుంది, అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అంతా చెప్పిన. నాకున్న కార్డ్ అయితే నేను తెచ్చుకోలేదు. సో మొబైల్ అప్లికేషన్ ఉంది, అందులో కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎంట్రీ చేస్తారా చేయరా అనేది డౌట్. నేను యాక్చువల్ మీకు లాంజ్లో ఏముంటుంది ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకున్నా. సో ఐ కెన్ డూ వన్ థింగ్. నాకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా లాంజ్కి వెళ్ళాను, అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను, అన్నీ చూపించాను ఆ వీడియోలో. నేనేం చేస్తాను అంటే ఆ వీడియో మీకు అప్లోడ్ చేసేస్తాను. ఐ మీన్ ఈ బ్లాగ్లో అది అయితే నేను మీకు చూపిస్తాను. సో మీరు దాంట్లో డీటెయిల్గా ఉంటుంది లాంచ్ గురించి, అది రిఫర్ చేయండి. సో అది మీకు యూస్ఫుల్గా అవుతుంది. ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను, ఇక్కడ 2 డిస్ప్లేస్ అయితే పెట్టారు. అండ్ అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేయాలి దాన్ని. సో స్కాన్ చేసిన తర్వాత మనకు ఒక లైక్ బేసిక్ కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. దెన్ మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దెన్ 2 రూపీస్ అయితే డెబిట్ అయిపోతాయి మన కార్డ్ నుంచి. సో ఆ కార్డ్ డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళ దాంట్లో లైక్ యాడ్ అయిపోతాయి. లాంచ్ వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఉందో ఆర్ సో వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో మన కార్డ్ డీటెయిల్స్ యాడ్ అయిపోతాయి. దెన్ యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము లాంచ్ సెలెక్ట్ చేసి లైక్ ప్రొసీడ్ అవ్వాలి. ఆల్రెడీ కార్డ్ డీటెయిల్స్ యాడ్ అయిపోయాయి కాబట్టి దెన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లైక్ ఏంటంటే మనకు కార్డ్ ఏదైతే మనం లాంచ్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కార్డ్కి యాక్సెస్ ఉంటే మాత్రం అది యాక్సెప్ట్ చేస్తుంది. దెన్ మనకు వాళ్ళు యాక్సెస్ ఇస్తారు ఎంట్రీ అవ్వడానికి. సో నేను మీకు ఇప్పుడు ఆ మెషిన్ చూపిస్తాను. సో ఇదే ఆ మెషిన్. సో
సో ఇక్కడ వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టారు కదా, సో ఎవరైతే డెబిట్ కార్డ్ క్యారీ చేయలేదో సో ఈ క్యూఆర్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత దెన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ కార్డ్ యాక్సెస్ ఉంటే వాళ్ళు లైక్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ ₹2తో లాంచ్ యాక్సెస్ ఏదైతే ఇస్తారో ఆ ఎలిజిబిలిటీ ఉంటే దెన్ మనకు ఆ ₹2 డెబిట్ అయిపోయి యాక్సెస్ అయితే ఇస్తారు. ఏమైందిరా, దొరకలేదా యాక్సెస్? చాలా హార్డ్గా ట్రై చేసినావురా నువ్వు. ఇది చూడు, అరే ఇట్స్ ఓకే. అరే సో ఇక్కడ కొత్తగా చైర్స్ అయితే పెట్టారు, రిక్లైనర్ లెక్క బాగున్నాయి. సో మావాడైతే మంచిగా రిలాక్స్ అవుతాను. వీటి దృష్టి మొత్తం అటే ఉంటుంది. కొంచెం నచ్చిందంటే మంచిగా వచ్చిన పని ఏంది మావాడు చేసి చెప్పాను. సో నేను ఇంత ముందుగా చెప్పినట్టు ఇప్పుడైతే ఈ వీడియో చూడండి, ఇందులో లాంచ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది హైదరాబాద్లో ఉన్న ఎన్కామ్ లాంచ్. సో ఇది నేను లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు వీడియో అయితే షూట్ చేశాను. సో ఇనిషియల్లీ మీరు ఎంట్రీ అయిన తర్వాత అక్కడ లైక్ నేను ఎంత అని చెప్పినట్టుగా కార్డ్ అయితే స్వైప్ చేశాను. సో సిన్స్ నేను ఏదైతే కార్డ్ యూజ్ చేస్తున్నానో కార్డ్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ₹2 డెబిట్ అయింది అండ్ నాకు యాక్సెస్ అయితే ఇచ్చారు. సో ఒకసారి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకు ఫుడ్ సెక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లైక్ మనకు ఫుడ్ అండ్ యూనో డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ డెజర్ట్స్ అన్నీ అయితే ఉంటాయి. సో లైక్ మన ఫ్లైట్ డిపార్చర్కి లైక్ 2 hours బిఫోర్ అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. సో 2 hours అయితే అక్కడ స్పెండ్ చేయొచ్చు. సో నేనైతే లోపలికైతే వెళ్ళాను అండ్ ఫ్లైట్కి టైం ఉంది కాబట్టి లోపల ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో అదైతే తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు ఏంటంటే ఆల్కహాల్ కూడా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ పేయబుల్. సో లాంచ్ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది. సో ఈసారి నాకు యాక్సెస్ దొరకలేదు కాబట్టి నేను ప్రీవియస్ టైం ఏదైతే వెళ్ళానో అదైతే మీకైతే చూపిస్తున్నాను. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినట్టయితే ఒకసారి ఆ కార్డ్కి యాక్సెస్ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేస్తాం కదా. సో ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బెటర్. సో ఈసారి అయితే నాకు దొరకలేదు కాబట్టి ప్రీవియస్ టైం నేను ఏదైతే యూజ్ చేసుకున్నానో అదైతే మీకు పోస్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఇది నేను లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో అది ఐ హోప్ యూ లైక్ దిస్. సో మనదైతే గేట్ నెంబర్ 50 ఎంట్రీ అయితే అలో చేస్తున్నారు. సో ఫైనల్లీ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఫ్లైట్లో కూర్చున్నాం, అది మ్యాటర్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇది బోయింగ్ ప్లేనా వంశీ? బోయింగ్ ప్లేన్. సో ఫైనల్ అయితే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని మేమైతే కూర్చున్నాం సీట్లో. సో ఇదైతే ఫ్రంట్ చైర్కి మనకు డెస్క్ అవైలబిలిటీ ఉంటుంది. సో మనం డ్రాగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడైతే మనం మన లైక్ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, తినడానికి లేదా ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెనూ కార్డ్స్ కూడా వాళ్ళు పెట్టారు అండ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా మనకు ఇక్కడ ఉన్నాయి చదువుకోవడానికి. సో ఇదైతే గైడ్ లైన్స్ వన్స్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత ఏం చేయాలనేది. అలాగే ఫుడ్ మెనూ కార్డ్ కూడా ఉంది. సో ఏమైనా లైక్ ఫుడ్ కావాలంటే మనం ఆర్డర్ కూడా చేయొచ్చు. లైక్ పే సర్వీసెస్ ఉంటాయి అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో అది సో మనం ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది. సో మనము కావాలంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం చూస్తున్నాం కదా ఫుడ్ ట్రస్ట్.
కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్గా ఉంది ఈ ప్లేన్లో అయితే. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. సో సీట్ బెల్ట్ అయితే తప్పకుండా పెట్టుకోండి. లైక్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో లైక్ నన్ను అడిగితే కంప్లీట్లీ ఈ ఫ్లైట్లో ఉన్నంతసేపు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే బెటర్, అది నా సజెషన్. సో ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్గా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నారు, అండ్ తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తున్నారు. యూజువల్లీ ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్లో ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ కిందకి వస్తాయి అని చెప్తున్నారు. అప్పుడు ముందు మనం మాస్క్ పెట్టుకొని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే మొబైల్ ఫోన్స్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఉండమని చెప్తున్నారు. ట్రే టేబుల్స్ క్లోజ్ చేసి సీట్స్ అప్రైట్ పొజిషన్లో ఉండాలని రిమైండ్ అయితే చేశారు. బేసిక్లీ ఇవన్నీ సేఫ్టీ కోసం. సో టేక్ ఆఫ్ ముందు అందరూ రెడీగా ఉండాలి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. బాయ్ బాయ్ అయిపోయింది. వీ హ్యావ్ స్టార్టెడ్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి మూపే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు గాల్లో ఉన్నాం. ఏరియల్ వ్యూ మావాడు వీడియో తీస్తుండు, యాడ్ చేస్తాం. ఇది ఎలా ఉందంటే ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఎంటీ స్టమక్, పంది లెక్క తిన్నాడు. ఫ్రెండ్స్ వదిలిపెట్టి పోయిండు. ఫ్రెండ్స్ ఏం చేయలేము బ్రో, దానికి వాడా తెచ్చుకోలేదు కార్డ్స్, మాకే చెప్పి వాడే తెచ్చుకోలేదు, మేమేం చేస్తాం దానికి. తిన్నావా? వీడియో ఇస్ నాట్ అలౌడ్. స్కైపై ఉన్న వ్యూ అయితే చూస్తుంటే టైం అయితే స్లోగా వెళ్ళిపోయినట్టయితే అనిపిస్తుంది. అండ్ మనం ఎన్నింటికి రీచ్ అవ్వాలి వచ్చి 12కి అయితే రీచ్ అవ్వాలి. బట్ 10 minutes డిలే కాబట్టి 12:10కి అయితే రీచ్ అయిపోతాం. పైన ఏరియల్ వ్యూ మాడైతే వీడియోస్ కోసం ట్రై చేస్తాడు. వీడియోస్ వచ్చినాయి. ఎవరు వచ్చినాయి బాబా? వీడియోస్ తీస్తున్నావు కదా. నిన్ను కూర్చోబెట్టింది ఎందుకన్నా మీరు విండో సీట్కి? ఆ సీట్ ఎవరిది? నాది. ఈ సీట్ ఎవరిది? 300-400 రూపీస్ ఉంటుంది సీట్కి. ఫ్రీగా ఇచ్చేసా వీడికి వీడియోస్ తీయమని. అది వీడు ఏం చేయాలని అడుగుతుండే ఇప్పుడు నాకు. ఏం చేయమంటారు? అయిపోయింది అరగంట. వీడు ఇప్పుడు నన్ను అడుగుతుండే ఏం చేయాలి అని. చేసేసాడు, మొత్తం నాశనం చేశాడు. సో ఎవ్రీ సీట్ పైన ఇలా అయితే మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ అక్కడ ఏదైతే నేను ప్రెస్ చేశానో బటన్, అది ప్రెస్ చేసినట్టయితే మీకు లైట్ అయితే వెలుగుతుంది. అండ్ దెన్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని మనము లైక్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. సో బేసిక్లీ ఇది ఏసీ. కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, అలా చేయొచ్చు, అలా రొటేట్ చేసి. లేదు అంటే మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో 3 సీట్స్కి మనకు 3 లైట్స్ అండ్ 3 ఏసీ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే బ్లూ కలర్ చూపిస్తున్నానో అది బటన్, అది ప్రెస్ చేస్తే ఎయిర్ హోస్టర్ వచ్చి మనకు అసిస్ట్ అయితే చేస్తారు. అండ్ నో సిగరెట్ అని ఆప్షన్ ఉంది. మా ఫ్రెండ్ అయితే క్లిక్ చేస్తాడు వద్దంటే. ఎయిర్ హోస్టర్స్ వస్తుంది. అది యాక్చువల్లీ ఏంటంటే ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే అది ప్రెస్ చేయాలి, ఎయిర్ హోస్టర్స్ వస్తుంది. వీడికి చెప్పినా వీడు ఏం చేయొద్దంటే అదే చేస్తాడు. వచ్చింది ఎయిర్ హోస్టర్. వీడు పక్కోడు, వాడికున్నది ఏం చేయకంటే అదే చేస్తాడు వాడు. వీడు ఏ బటన్ ప్రెస్ చేయకంటే అదే బటన్ ప్రెస్ చేస్తాడు. చేసిండు, ఆమె వచ్చింది. దరిద్రం. ఇంత వచ్చిన ఎయిర్ హోస్టెస్ మళ్ళీ వచ్చి వీడియో తీయకరా బాబు. వీడియో తీసుకోవచ్చు, వాళ్ళని చూపించారు. అది వాళ్ళకు ఏమో వాళ్ళ ప్రైవసీ వాళ్ళు. సో ఆల్మోస్ట్ మా జర్నీ బిగిన్ అయ్యి 40 minutes పైన అయింది. ఇంకొక మేబీ 20 minutesలో రీచ్ అయిపోతాం. Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember
remember, you don't get it twice. The time of your life. ఫ్రెండ్స్ ఇప్పుడే గోవా ల్యాండ్ అయ్యాము. ఫ్లైట్ కొంచెం డిలే అయింది. 10 minutes డిలే అంతే, ఎక్కువ లేదు. 10 minutes డిలే. జర్నీ మాత్రం కొంచెం డిలే అయింది. బాగుంది, ల్యాండింగ్ కూడా స్మూత్ గా అయింది. Hmm. చాలా బాగుంది. బట్ నో టర్బులెన్స్ అండ్ నో టెన్షన్. జర్నీ మాత్రం చాలా అంటే చాలా కూల్ బాగుంది. గా ఉంది, స్మూత్ జర్నీ. మధ్యలో కూడా వెదర్ కూడా చాలా బాగుంది, ప్రాబ్లం ఏం రాలేదు. సో ల్యాండింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాము. ఫ్లైట్ రన్వే రీచ్ అయ్యాక ల్యాండ్ అయ్యాక ఒకటే ఫీలింగ్, ఫైనల్లీ గోవా రీచ్. గోవా వైపు అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం ఎంజాయ్ ఎలా చేద్దాం అనేది నెట్వర్క్ కూడా వచ్చింది, మెసేజ్ డైరెక్ట్ ఇచ్చి పడేద్దాం. ఇప్పుడు గోవా మనము లైక్ ఎయిర్పోర్ట్ లైక్ రీచ్ అయ్యాక దిగిన తర్వాత ఫస్ట్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్తాం కదా. మా ఎక్స్పెక్టేషన్ ఏంటిదంటే మాకు ఆల్రెడీ క్యాబ్ వెయిట్ చేస్తుందని మేము అనుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ చిన్నుకి షేర్ చేసాము. చిన్ను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాడు. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే క్యాబ్ ఆల్రెడీ అక్కడ మా కోసం ఉందని. బట్ రియాలిటీ అడిగిన తర్వాత ఉందో లేదో చూసుకోవాలి. ఉంటే గ్రేట్, వెల్ అండ్ గుడ్. డైరెక్ట్ ఎల్స్ వీ హ్యావ్ టు వెయిట్. 1 hour జర్నీ ఉంది. ఆ తర్వాత చిన్న ఫ్రెష్ అప్ అయి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 30 to 40 minutes అప్రాక్సిమేట్లీ. నారో రోడ్స్ ఉంటాయి, రోడ్ వే కూడా మేము లైక్ రికార్డ్ చేస్తాము. వన్స్ రీచ్ అయిన తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. ఎందుకంటే ఏం తినలేదు, కొంచెం తినేసి బాబు తిన్నాడు, మేము తినలేదు. అరే మీకు అరటిపండు తీసుకొచ్చాను అయ్యా, ఏదోటి లైట్గా తినేసి అక్కడ నుంచి 2 అరటిపండ్లు తీసుకొచ్చాము మా వాళ్ళ కోసం అని. రెస్ట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామో మాకు ఐడియా ఉంది, బట్ తర్వాత చెప్తాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇది ఇంకా అయిపోలేదు, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే ఫిబ్రవరి అయినా కూడా సన్ హీట్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. సో క్యాబ్ అయితే ఆల్రెడీ బుక్ చేసాం కదా, సో 5 minutesలో వస్తా అన్నాడు. సో క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఓపెన్ స్పేస్, గ్రీనరీ, సఫకేషన్ అయితే అస్సలు లేదు. చాలా అంటే చాలా బాగుంది ఎన్వైర్న్మెంట్. క్రౌడ్ ఉంది కానీ అంత రష్ అయితే ఏం లేదు. అందరైతే గోవా చిల్ మూడ్లో ఉన్నారు. ఇక్కడే కొంచెం తెలుస్తుంది గోవాలో జీవితం మెల్లగా నడుస్తుందని. కానీ ఒక చిన్న సాడ్ న్యూస్, అది నేను మీకు ఇప్పుడు చెప్తా. సో ప్రజెంట్ అయితే కాండోలియం వైపు అయితే మనం వెళ్తున్నాము, క్యాబ్లో కూర్చున్నాము. ఇక్కడ ఏంటంటే మాకైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాబ్ అనేది మాకు క్యాబ్ ఆల్రెడీ చిన్ను బుక్ చేస్తాడు కాబట్టి మేము దిగేలోపే క్యాబ్ వచ్చేసింది. 5 minutes వెయిట్ చేసాము. అండ్ ఇప్పుడైతే గెస్ట్ హౌస్కి అయితే వెళ్తున్నాము. అండ్ మీరు ఎవరైనా లైక్ ఇలా సెల్ఫ్ వచ్చినట్టయితే గోవా మైల్స్ అనే యాప్ ఉంటుంది. సో మీరు గోవా మైల్స్ యాప్లో అయితే బుక్ చేసుకోవచ్చు. లేకుండా మీరు అక్కడ ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే మీకు అక్కడ క్యాబ్ డ్రైవర్స్ వస్తారు. సో ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు వాళ్ళు. లైక్ ఫిక్స్డ్ రేట్ అని చెప్పి సర్టెన్ అమౌంట్ చెప్తారు. బట్ ఏదైతే యాక్చువల్ ప్రైస్ ఉంటుందో దానికైనా మీకు డబల్ ట్రిపుల్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు, హెవీగా ఛార్జ్ చేస్తారు. సో మీకు ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళ తరపున మీకు క్యాబ్ బుక్ చేస్తే వెల్ అండ్ గుడ్, వెళ్ళండి. అలా కాదు అనుకుంటే మాత్రం దెన్ గోవా మైల్స్ యాప్ ఉంటుంది. సో గోవా మైల్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆర్ గోవా మైల్స్ యాప్ త్రూ మీరు టికెట్ బుక్ లైక్ క్యాబ్ బుక్ చేసుకొని మీ హోటల్ రూమ్ ఆర్ ఎక్కడైతే మీరు స్టే తీసుకున్నారో అక్కడికైతే వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఇది ఫస్ట్ స్కామ్. నేను ఆల్రెడీ స్కామ్స్ గురించి అని చెప్తా అన్నాను కాబట్టి ఇది ఫస్ట్ స్కామ్. మీరు గోవా ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత గోవా మైల్స్ అయితే ప్రిఫర్ చేయండి. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవరికి లైక్ స్కోప్ ఇవ్వకండి మాట్లాడడానికి, లాస్ అయిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో దిగాను కాబట్టి అక్కడ గోవా మైల్స్ అప్రాక్సిమేట్ ఛార్జెస్ అయితే చూసాను. మోర్ లైక్లీ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి కాండోలియం, కలంగట్, బాగా బీచ్ వెళ్తారు కదా. సో అప్రాక్సిమేట్ ప్రైస్ కాండోలియం సైడ్ అయితే బిట్వీన్ 1000 to 1500 అయితే ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. అండ్ కాలంగట్ 1300 to 1800 అని మెన్షన్ చేశారు. అండ్ బాగా బీచ్ సైడ్ అయితే అరౌండ్ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది గోవా మైల్స్ వాళ్ళ సైట్ నుంచి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఇవి ఫిక్స్డ్ ఫేర్ కాదు, ఎక్కువ ఉండొచ్చు తక్కువ కూడా ఉండొచ్చు. మీ ఐడియా కోసం
మీరు గోవా మెయిల్స్ అయితే ప్రిఫర్ చేయండి, లేదంటే మీకు వాళ్ళని ఆర్గనైజ్ చేస్తే వెల్ అండ్ గుడ్. మనము ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ నుండి కాండలియం వైపు అయితే ట్రావెల్ చేస్తున్నాం కదా. సో అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ వచ్చేసి 35 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసి అంతే 40 to 50 మినిట్స్ అయితే టైం పడుతుంది మన లైక్ గెస్ట్ హౌస్ రీచ్ అవ్వడానికి. బయట చూస్తుంటే మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. టైంని చేంజ్ చేయడం కాదు, టైంని ఎంజాయ్ చేయాలి, అదే గోవా స్టైల్. అంతే. ఈ ఫస్ట్ క్లాస్లోనే అర్థమవుతుంది గోవా అంటే రష్ కాదు, రిలాక్సేషన్ అని. అది మాత్రం షూర్. అండ్ ఎంత మీకు చెప్పాను కదా, యాక్చువల్లీ ఏమైందంటే నేను హోలీ ల్యాండ్ మైక్ అయితే తీసుకొస్తున్నాను లైక్ బ్లాగ్ షూట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్కి. ఈ బాబు గారికి లైక్ ఒకటి ఇచ్చాను మాట్లాడమని. ఏం చేశాడంటే 13,000 రూపీస్ ఇది స్టిక్ చేసుకొని ఇటీలో దులుపుకొని వచ్చాడు. ఫ్లైట్లో పోగొట్టాడు. 2 మైక్స్ ఉండే, ఒక మైక్ అయిపోయింది. స్టాండర్డ్స్ పెద్దగా మెయింటైన్ చేయలేదండి వాళ్ళు. దానికి కనీసం నేను టచ్ కూడా జస్ట్ నార్మల్. ఇప్పుడు లేదండి. మీరు ఫ్లైట్ ట్రాక్ చూసిన ఫేస్ ఒకలా ఉంటుంది, ఫ్లైట్ దిగిన తర్వాత నా ఫేస్ ఒకలా ఉంది. దానికి కారణం ఈ మహాప్రభువే. ముఖంలో నవ్వు లేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కానీ లోపల బాధ ఉంది. మీ డాడీ గోవాకి చూడతానే సాడ్. మీకు స్కామ్ గురించి చెప్దామని నేను అనుకుంటే నేనే అస్సాం అయిపోయాను ఇప్పుడు. అక్కడే లైఫ్ అంటే అక్కడే ఆగిపోవద్దు, ముందుకు వెళ్తా ఉండాలి. ఈ మోటివేషన్ ఏంటి, ఇంకా చిరాకు వస్తుంది. పోగొట్టిండు మోటివేషన్ చెప్తుండు ఇంకా ముందుకు వెళ్ళాలని. సో గైస్, ఫైనల్లీ అయితే కాండలియం ఏరియాకి అయితే వచ్చేసాము. గల్లీలోకి అయితే వెళ్తున్నాము మన గెస్ట్ హౌస్కి. సో ఇక్కడైతే ఈ రోడ్స్ అయితే చాలా నేరో రోడ్స్ ఉన్నాయి. కేవ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ అయితే చూస్తుంటే అయితే వైబ్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నాను కదా, చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ ఇంకో 2 minutes అయితే రీచ్ అయిపోతాము. రోడ్ పొడుగుతున్న బైక్ రెంటల్స్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. మన ఏరియాకి అయితే వచ్చేసాము. ఈ ఏరియా చూస్తుంటే నేను ఇక్కడ చాలాసార్లు టిఫిన్ చేసాను. రాయలసీమ రుచులు చిన్ను వాళ్ళదే అది రెస్టారెంట్. సో ఎంట్రీ అయిపోతున్నాము అపార్ట్మెంట్స్కి. మీకు చూపిస్తే ఎలా ఉంటుందో. చిన్ను సే బాత్ కరవావు నా ఇన్కో ఎక్ బార్. ఇద్దరు స్విమ్మింగ్ పూల్ నేను చెప్పింది, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. లాస్ట్ టైం B1లో ఇక్కడనే స్టే చేసినాం. సో నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను కదా, క్యాబ్ డ్రైవర్కి చిన్న కాల్ చేయమని చెప్పాను. తను మేబీ వస్తాడు. వచ్చిన తర్వాత మనకు రూమ్ అయితే చూపిస్తాడు. రూమ్ చూపించిన తర్వాత మనం లగేజ్ అంతా రూమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా లైట్గా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని పక్కనే ఉన్న కాండలియం అయితే షూట్ చేద్దాం. ఓకే, ఫైనల్లీ అయితే మనం గెస్ట్ హౌస్ రీచ్ అయ్యాము. ట్రావెల్ చేసిన టైర్డ్ ఉన్నా కానీ ఈ రూమ్, ఈ ఎన్వైరన్మెంట్, ఈ కామ్ సరౌండింగ్స్ చూస్తుంటే రిలీఫ్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి అయితే జర్నీ మొత్తం స్ట్రెస్ లేకుండా స్మూత్గా అయితే జరిగిపోయింది. ఇప్పుడైతే మన గోవా ట్రిప్ అఫీషియల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ గోవా సిరీస్. సో మన రూమ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి లైక్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టు గోవా అండ్ గోవా ఎయిర్పోర్ట్ నుంచి మన గెస్ట్ హౌస్. సో ఈ వ్లాగ్ కంప్లీట్ డీటెయిల్స్ మీకైతే హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మనం వచ్చేసి బైక్ రెంటల్స్, గోవా బీచెస్, రియల్ లైఫ్ ఆఫ్ గోవా అయితే చూపిద్దాం అనుకున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ ద వీడియో.